జై శ్రీరామ్. ఈ దగ్గర ఫోన్లో పక్క కూర్చొని పెడుతున్నారు. మరోసారి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామాయణంలోని అహల్య శాప విమోచన ఘట్టము మనం ఒకటి ఆవిష్కరించబోతున్నది. చూడండి, శ్రద్ధగా వినండి, పక్కకుంటే పిల్లలకు చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆర్యవైశ్య సేవా సంఘం పట్టణ అనుబంధ సంస్థ అయిన ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి 80వ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. అహల్య సాటిలేని సౌందర్యవతి, గౌతముని యొక్క అర్థాంగి, ధర్మపత్ని, సదాచారిణి. ఆమె అందరి యొక్క చర్చ లోకాలు జరుగుతుంది. సాక్షాత్తు దేవరాజు అయిన ఇంద్రుడు అహల్య యొక్క సౌందర్యానికి ఆకర్షితుడైనాడు. ఒకరోజు అతను గౌతమ మహర్షిగా నటించి అహల్యను ముగింపజేశాడు. గౌతమ మహర్షికి ఈ విషయం తెలియగానే అతనికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆశ్రమానికి చేరుకొని ఆమెను శపించాడు. ఈ రోజు నుండి నువ్వు శిలగా మారి ఇక్కడే పడి ఉండుగాక. దానితో భయపడిన అహల్య శాప విముక్తిని కోరింది. దానితో గౌతమ మహర్షి ఆమెకు విముక్తిని గురించి ఇలా చెప్పాడు. భగవంతుడైన విష్ణువు రామవతారంలోకి వచ్చి ఇక్కడ నుండి నడుస్తాడో అప్పుడు ఆయన పాద స్పర్శ వలన ఈ శాపం నుండి నీకు విముక్తి లభిస్తుంది. తర్వాత నీవు తిరిగి నీ రూపాన్ని, నీ జీవితాన్ని పొందుతావు అన్నాడు. అప్పటి నుండి మొదలైంది అహల్య ఎదురుచూపు. రోజులు, నెలలు, సంవత్సరాలు ఎదురుచూపు తర్వాత భగవంతుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో పాటు విశ్వామిత్రుని ఆజ్ఞ సలహాలతో ఆయనతో పాటు నిత్య నగరం వైపు వెలిశారు. అప్పుడు వారికి రామనామ జపం వినపడింది. ప్రభు, రాముడు మరియు లక్ష్మణుడు కొన్ని క్షణాల వరకు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అప్పుడు ముని విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నాడు. ప్రభు, ఆమె అహల్య గౌతమి ఋషి యొక్క భార్య. ఈ అవతారంలో మీరు ఈమెకు శాప విముక్తి కలిగించారు. అప్పుడు శ్రీరాముడు ఋషివర్య కానీ ఎలా సంభవం అనగానే అప్పుడు విశ్వామిత్రుడు ఆశ్రమంలో శిలగా పడి ఉన్న ఈ రాయిపై మీ పవిత్రమైన చరణాలతో స్పర్శించండి, అదే ఆమెకు శాప విముక్తి. అప్పుడు రాముడు ముని చెప్పిన విధంగా చేశాడు. జై శ్రీరామ్. నచ్చితే చెప్పక రూపంలో